షర్మిల కాంగ్రెస్లోకి ఎంట్రీ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఒక సర్వేని విడుదల చేశారు. అందులో వైసీపీకి కేవలం 32 సీట్లు మాత్రమే వస్తున్నాయి. జనసేన టీడీపీ కూటమికి అయితే 143 సీట్లు వస్తున్నాయన్నట్లుగా ఆ సర్వే చెబుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. షర్మిల ఒకసారి కాంగ్రెస్లోకి ఎంట్రీ అయ్యి తన పార్టీని విలీనం చేసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఒక సర్వేని విడుదల చేశారు. సో అది కంప్లీట్గా టీడీపీ జనసేన కూటమికి ఫేవర్గానే ఉంది. వైసీపీకి కేవలం 32 సీట్లే వస్తాయి, జనసేన టీడీపీ కూటమికి ఏమో 143 సీట్లు వస్తాయని చెప్పేసి నా సర్వే చెప్తోంది. అంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేనే నిజం కాబోతోందా? అంటే యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ గారు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి వర్క్ చేశారన్నట్టు కూడా మనం చూసాం వార్తల్లో, అది వాస్తవం కూడా. అయితే ఆయన వర్క్ చేసినప్పుడు ఆయన కొన్ని టిపికల్గా విచిత్రంగా కొన్ని చెప్తుంటారు. ఇప్పుడు కోడికత్తి సన్నివేశం కానీ, లేదంటే సొంత టీంతోనే వేరే వాళ్ళ మీద బాగా దుయ్యబట్టడం, అంటే శకుని లాంటి రాజకీయాలు ప్లే చేస్తుంటాడు ఆయన. పర్సనల్ అటాక్స్ లేదు, ఆ టీంలో ఉంటూనే ఆ టీములకి ఫేవర్గా బాగా రెచ్చిపోయి మాట్లాడితే అవతోడు కోపం రావాలి కదా. వాడిది శకుని గారి పాత్ర ఏంటి? కౌరవుల వైపు ఉంటాడు, కానీ కౌరవుల పతనం కోరుకుంటుంటాడు. కౌరవుల్ని ఇంకాస్త రెచ్చిపోయేలా చేసి పాండవులతో చంపించబడడం, అది కదా శకుని రాజకీయం. సో అట్లా చేస్తుంటారని చాలామంది చెప్తుంటారు. మొన్న రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్స్ ముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక హత్యా రాజకీయాలు చేస్తూ ఉంటాడు, వాడు ఒక స్ట్రాటజిక్ మేనేజర్ అన్నట్టుగా చాలా ఓపెన్గానే మాట్లాడారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు గతంలో ఒకసారి ఒక ఈవెంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా ఆయన గురించి మాట్లాడడం, ఇట్లా పథకాల ద్వారా అయితే అభివృద్ధి లేకపోతే రాష్ట్రం అయిపోతుందని చెప్పడం, ఆ తర్వాత అనూహ్యంగా చంద్రబాబు గారిని ప్రశాంత్ కిషోర్ మన లోకేష్ గారిని ఒకే ఫ్లైట్లో జర్నీ చేసి వచ్చి చంద్రబాబు గారిని కలవడం, ఆ తర్వాత మరలా సర్వే చేస్తే ఇప్పుడు ఈ రిజల్ట్ అయితే మనకు వచ్చింది. ఇంతకుముందు కూడా ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉన్నప్పుడు ఐపాక్ట్ సంథింగ్ ఆ సర్వే పేరు ఉన్నప్పుడు దానికి పనిచేసినప్పుడు కూడా ఆయన ఇదే విధంగా చెప్పుకొచ్చారు. మీదో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఓడిపోబోతున్నారు, కాబట్టి అది మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వపరమైన ఉండే వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది, అది లేకుండా చూసుకోవాలి. ఆయన స్టైల్ ఏదో ఆయన చెప్పాడు. చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యేల వైఫల్యం, నా వైఫల్యం కాదు, ఎమ్మెల్యేల వైఫల్యం అని చెప్పి ఆయన ఇప్పుడు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. వైనాట్ 175 కాన్సెప్ట్లో ఎమ్మెల్యేలని ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఎంపీగా చేసిన వాడికి ఎమ్మెల్యేగాను, ఎమ్మెల్యే చేసిన వాడికి ఎంపీగాను, లేదా ఎమ్మెల్యే చేసిన వాడు వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం, ఆయన పక్కన పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. మనం రోజుకొకరు వింటూనే ఉన్నాం, రోజుకొకరు ఇద్దరుగా బయటకు వస్తూనే ఉన్నారు. అవును. సో ప్రశాంత్ కిషోర్ గారు కూడా అప్పుడు కూడా ఇదే చెప్పారు, మీది గెలవలేకపోతుంది, మీకు ఛాన్స్ లేదు, 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వరకు ఓడిపోయే అవకాశం ఉంది 151 మందిలో అన్నట్టుగా సంథింగ్ ఏదో అలా చెప్పారని, కాబట్టే ఆయన అలా మారుస్తున్నారని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడకు టీడీపీకి వచ్చి మాట్లాడిన తర్వాత కూడా సర్వే చేస్తే సేమ్ అదే సీన్ కనిపిస్తుంది. అంటే ఇది ఒక 6 నెలలు జరిగింది అదే సర్వే, ఇప్పుడు అదే సర్వే మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇప్పుడు ఏంటి, ఈయన వైపు ఉన్నప్పుడు చెప్పడం కాదు, ఆయన వైపు ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పాడు ఆయనకి, బాబు ఇట్లా ఉంది, మీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, మీరు జాగ్రత్త పడండి. ఎంతసేపు పథకాలు అంటే ఖజానా ఖాళీ చేస్తూ ఉంటే మీరు అభివృద్ధిలోకి ఎప్పుడు వెళ్తారు, బాగుపడేదిలాగా ఫండ్స్ ఎలా తెస్తారు, మీకు జీతాలు ఎలాగిస్తారు, ఈ అప్పుని ఇంకెప్పటికీ పూడుస్తారు అనే విధంగా ప్రశాంత్ కిషోర్ చెప్పడం, మళ్ళీ ఎప్పుడైతే ఆయన పట్టించుకోలేదో ఎక్కడి వైపు వచ్చారు, ఇప్పుడు కూడా చెప్తున్నది ఏంటంటే సేమ్ అదే చెప్తున్నాడు ఆయన, వైసీపీ ఖచ్చితంగా ఓడిపోతుంది, టీడీపీకి ఇన్ని వస్తాయని. అప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పాడు, ఇన్ని సంఖ్య అని చెప్పకపోయినా వైసీపీకి కష్టంగా ఉంది, టీడీపీ జనసేన అలయన్సే గెలుస్తుంది అన్నట్టుగా కూడా చెప్పాడు. అప్పటికే టీడీపీ జనసేన అలయన్స్ కన్ఫర్మ్ అవ్వకపోయినా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చాడు కదా. సో అందుకు ఇప్పుడు చాలామంది మొన్న ఒక సర్వే ఆఫ్ ఇండియా సంథింగ్ గుర్తు రావట్లేదు, భారత్ సర్వేని ఏదో ఒకటి, ఆ సర్వే ఏం చేసిందంటే అది కూడా సుమారుగా టీడీపీ జనసేన అలయన్స్కి 120 సీట్లు వస్తాయని ఒక 15 రోజుల కిందట ఒక సర్వే చెప్పింది. ఓకే, అలా కాకుండా కొంతమంది వాళ్ళ సొంత టీంతో సర్వేలు అయితే చేయించుకుంటుంటారు. ఇప్పుడు జనరల్గా ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే జర్నలిస్టులతో అసోసియేట్ అయ్యి, సీనియర్ జర్నలిస్టులు ఎవరు ఉన్నారో వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళతో సర్వే చేయించుకుంటారు. అలా కాకుండా కొన్ని రకాల సర్వే ఏజెన్సీలు ఉంటాయి. ఎట్లా అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మన సోప్స్ ఉంటాయి కదా, ఏ సోప్ ఎవరు ఎక్కువ జనాలు యూజ్ చేస్తున్నారు, లేదా పేస్ట్ ఏ పేస్ట్ ఎక్కువగా రీచ్ అవుతుంది, ఆ రీచ్ అవ్వడానికి కారణం ఏంటి, ఓన్లీ యాడ్సా లేదా హోర్డింగ్సా లేదంటే షాపుల్లో ఉండే బ్యానర్లా లేదా మనం ఇచ్చే ఆఫర్లా అనేది కూడా ఒక సర్వే, అలాంటి సర్వేలు చేసేవి కూడా ఉంటాయి. సో అవి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు ఎట్లా సోప్స్ పేస్ట్లు వీటి మీద చేస్తున్నారు కదా, ఇది కూడా మీరు సర్వే చేయండి. అలాగా ఎవరు సొంత టీము వాళ్ళు కొంతమంది సర్వే చేయించుకుంటుంటారు. రాజకీయంగా వాళ్ళు పలుకుబడి ఉన్నవారు కొంచెం అఫీషియల్గా ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా సర్వే చేయించుకుంటారు. సో ఇట్లా సర్వే చేసినప్పుడు కూడా వచ్చింది ఏంటంటే 120 వరకు టీడీపీ జనసేనకు వస్తాయని అన్నారు. యాక్చువల్గా 87 వచ్చినా చాలు. 87 అంటే 174, 88 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. సో 90 వస్తే చాలా 120 వస్తున్నాయి కదా, 120 వస్తున్నా కానీ అప్పుడే సర్వే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఈయన ఎప్పుడైతే జగన్ గారితో విభేదించి ఐపాక్ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది, ఇది జగన్ గారికి పనిచేయడం కూడా కాకుండా బయటకు వచ్చేయడం జరిగింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు మళ్ళీ ఆయన చేయించుకున్న సర్వేలో తేలింది ఏంటంటే ఈసారి 140 స్థానాల వరకు వస్తున్నాయని. ఇంతకుముందు వేరే ఇంకో సర్వే కూడా ఉంది, దాని పేరు కూడా గుర్తు రావట్లేదు, ఇందాక కూడా ట్రై చేశాను. ఆ సర్వే ఏం చెప్పిందంటే సుమారుగా 120 to 140 మధ్యలో, అంటే మేబీ 130 to 140 మధ్యలో టీడీపీ జనసేన అలయన్స్కి వస్తాయి. కేవలం వైసీపీకి ఒక 15 నుంచి 20 మధ్యలో వస్తే మిగతాది ఇండిపెండెంట్లకు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఒక 10 నుంచి 15 వరకు స్వతంత్ర అభ్యర్థులు కానీ వేరే చిన్న చిన్న పార్టీల వాళ్ళు కానీ ఎవరైనా లోకల్గా ఉండే పార్టీలు కానీ చిన్న చిన్న పార్టీలు కూడా చాలామంది పెట్టుకుంటుంటారు. అంటే ఆఫ్కోర్స్ అంత రికగ్నైజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అటువంటి వచ్చే అవకాశం ఉందని అప్పుడు కూడా అదే చెప్పారు వేరే సర్వే వాళ్ళు కూడా. సో ప్రశాంత్ కిషోర్ గారు ఏంటంటే ఒక ఫెమిలియర్ అయిపోయారు, ఆయన చెప్పే సర్వే 100% కరెక్ట్ అవుతుందని. ఒకప్పుడు మనకి లగడపాటి రాజగోపాల్ గారు ఏంటంటే ఇట్లాంటి ట్రిక్స్ అవి చెప్పేవారు కూడా, స్ట్రాటజిక్ మేనేజర్గా ఉండేవారు కాదు కానీ ఓన్లీ సర్వే అయితే చేయించుకునేవాడు ఆయన, ఎవరు వస్తారు ఏంటి అన్నట్టుగా. సో ఈయన కూడా అలాగ సొంతంగా ఈయన టీము ట్రిక్స్కు అన్ని ప్లే చేయడము, వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం, ఎలా అయితే మనం రాజకీయంగా ముందుకెళ్దామని. సో ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చారు ఇటువంటి. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చిన తర్వాత సునీల్ కనుగోలు అని ఒక ఆయన కాంగ్రెస్కి ఏదో వర్క్ చేస్తున్నారని రకరకాలుగా వస్తున్నాం. ఒకసారి ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందంటే ఆ ట్రెండ్కి అనుగుణంగా రకరకాలుగా వస్తూనే ఉంటాయి. సో ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన సజెస్ట్ చేసినా కూడా, చూచాయిగా చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు కాబట్టే ఈయన ఒకవేళ రేపు గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా తన్ను బ్లేమ్ చేస్తారని భయపడో, లేదంటే అలా బ్లేమ్ చేస్తే ఆయనకున్న మార్కెట్ వాల్యూ పడిపోతుందని భయపడో ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని కూడా కలవడం జరిగింది. మేబీ ఇప్పుడు టీడీపీతో వర్క్ చేస్తున్నారో లేదో తెలియదు. బట్ ప్రశాంత్ కిషోర్ గారు మాత్రం ఆయన ఒక స్ట్రాటజిక్ మేనేజర్కి ఒక గుడ్ విల్, ఒక నేమ్ ఉంది కాబట్టి ఆ నేమ్ ప్రకారం సర్వే చేయించుకుంటే ఆ సర్వేలో ఈ విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఈ సర్వే ద్వారా ఏమన్నా ఆయన చంద్రబాబు గారికి దగ్గరగా వెళ్ళడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీనే వస్తుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు ఏదైతే జనసేన కూటమి ఉందో, టీడీపీ కూటమి, దానికి అనుకూలంగా రిజల్ట్స్ ఇచ్చారని అనుకోవచ్చా? బట్ మేబీ అంటే ఇప్పుడు లోకేష్ గారు ఆయన ఒకే ఫ్లైట్లో కలిసి వచ్చారు, తర్వాత చంద్రబాబు గారిని కలిసి వర్క్ చేస్తుండొచ్చు, దానికే ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు మేబీ ఇక్కడ కూడా 2 రకాల వార్తలు వినిపించాయి. ఒకటి టీడీపీ జనసేన కూటమి కలిసి ప్రశాంత్ కిషోర్ గారిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని, మరొక వైపు ప్రశాంత్ కిషోర్ గారిని కేవలం జనసేనలో ఉండే లోటుపాట్లు, జనసేనలో ఉండే కీ పాయింట్స్ని వెలికి తీయడానికే ఈయన టీడీపీ జనసేన కూటమి తీసుకుంది ఆయన్ని స్ట్రాటజిక్ మేనేజర్గా. అందుకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి కూడా ఆయన్ని ఇద్దరు మాట్లాడారన్నట్టు కూడా వార్తలు విన్నాం మనం. మరి అందరూ వాస్తవం ఎంతో తెలియదు కానీ మొత్తానికి ఒకటి ఈ వెర్షన్ కరెక్టే, ఆ వెర్షన్ కూడా అయ్యుండొచ్చు. అసలు జనసేనకి మీరు ఎటువంటి సలహాలు స్ట్రాటజీలు ఇచ్చారు అవి తెలుసుకుంటే ముందు అక్కడ చెక్ పెట్టాలి కదా. అక్కడ చెక్ పెడితేనే ప్రభుత్వానికి చెక్ పెట్టేట్టు అవుద్ది, ఫర్దర్గా టీడీపీ జనసేన కూటమి కూడా ప్లస్ అవుద్ది ఎన్నికల్లో. సో అందుకు కూడా ప్రశాంత్ కిషోర్ గారిని ఆయన స్ట్రాటజీని ఫాలో అవ్వకపోయినా ఆయన అక్కడ ఏం పని చేశారన్న దేని మీదైనా ఇక్కడ వీళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎలా వెళ్తే బాగుంటుంది ప్రజల్లోకనే కూడా వీళ్ళు ఒక ప్రణాళిక వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఏదైనా టీడీపీ జనసేనకు ఫేవరే. అవును, అయినా ఇంతకుముందు మీరు అన్నట్లు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి కానీ లేదంటే టీడీపీకి కానీ పనిచేస్తున్నారు లేదని ఇంకా మనకు క్లారిటీ లేదు. బట్ బయటకు వచ్చారని అయితే తెలుస్తోంది. బాబు గారిని కూడా కలిశారు, చాలాసేపు సుదీర్ఘంగా